బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీసులు ఆకతాయిలు పనిపెట్టారు. గత కొద్ది రోజులుగా పీవీ ఎక్స్ప్రెస్ కింద బైక్ స్టంట్స్ చేస్తున్నట్టు పోలీసులు వరుస ఫిర్యాదులు వెళ్లాయి. దాంతో నిన్న అర్ధరాత్రి రాజేంద్ర నగర్ డీసీపీ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. బైక్ స్టంట్స్ చేస్తున్న వారిపై నిఘా పెట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. బైక్ స్టంట్స్ తో ఇబ్బందులకు గురి చేస్తున్న ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టారు. రైట్, ఇక బైక్ తో స్టంట్స్ చేస్తూ అటు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న ఆకతాయిలను అయితే రాజేంద్ర నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మొత్తం ఈ ఘటనలో ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళకి ఎలాంటి వార్నింగ్ ఇచ్చారు, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బైక్ రేసింగ్లకు బైక్ స్టంట్స్ కు పాల్పడుతున్న వారిపైన ఇటు ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో మీడియాలో వస్తున్న, బిగ్ టీవీలో వస్తున్న కథనాల ఆధారంగా కూడా రాజేంద్ర నగర్ ఏసీపీ ఆదేశాల మేరకు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అత్తాపూర్ పలు పిల్లర్ల నెంబర్ వద్ద బైక్ రేసింగ్లు బైక్ స్టంట్స్ కు పాల్పడుతున్న ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇటు ల్యాండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అర్ధరాత్రుల సమయంలో తెల్లవారుజామున కావచ్చు ప్రత్యేకంగా ఈ బైక్ రేజర్లు స్టంట్స్ చేస్తూ అక్కడ ప్రయాణికులను, స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో అనేక ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇటు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ కావచ్చు, హైటెక్ సిటీ పలు ప్రాంతాల్లో ఈ తరహా బైక్ రేసింగ్లు బైక్ స్టంట్లు పాల్పడుతున్నట్లుగా కూడా పోలీసులకు దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఇటు సైబరాబాద్, హైదరాబాద్ ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. తెల్లవారుజామున లేదంటే అర్ధరాత్రి మిడ్ నైట్ సమయంలో యువత ఒక గ్యాంగ్ గా ఏర్పడి బైక్ స్టంట్స్ చేస్తూ, విన్యాసాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే అత్తాపూర్ రాజేంద్ర నగర్ పోలీసులు కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారికి పలు సెక్షన్ల కింద వారిపైన కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇటు హైదరాబాద్ లో కూడా మరికొన్ని ప్రాంతాల్లో ఈ తరహా బైక్ స్టంట్స్ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే సాగర్, పలు చోట్ల చూసుకుంటే హైదరాబాద్ మొత్తంగా కూడా ఏదో ఒక ప్లేస్ లో ఈ బైక్ స్టంట్స్ అనేవి చేస్తూనే ఉన్నారు. మరి వారిపై కూడా ఆ ప్లేసెస్ లో కూడా నిఘా పెట్టి అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? దీని ద్వారా ఇప్పుడు ఆల్రెడీ కొంతమందిని అయితే అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఏదైనా సూచనలు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా మనం ఇప్పటికే చూడవచ్చు, హైదరాబాద్ లో రాత్రి సమయంలో కాకుండా ఉదయం సమయంలో, మధ్యాహ్నం సమయంలో కూడా ట్రాఫిక్ లేని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్టంట్స్ బైకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రేసింగ్ చేస్తూ, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, బైక్ లో వివిధ స్టంట్స్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలను గుర్తించిన పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తారు. స్థానికులు కూడా ఈ ఎవరైతే బైక్ స్టంట్స్ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఉండే స్థానికులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ బైక్ రేజర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిపైన కేసులు కూడా నమోదు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.